ఆ బకెట్లో కూడా లేదీ పట్టుకో బియ్యం అనదు జనగామ మున్సిపాలిటీలో గత వారం కూడా మేము అక్రమ వర్షాలను చూసి వాటి మీద దాడులు నిర్వహించి అక్రమంగా కట్ చేస్తున్న వాళ్ళకు కూడా అక్రమ మాంసాన్ని మేము సీజ్ చేయడం జరిగింది. అట్లే జరిమానా కూడా విధించడం జరిగింది. తర్వాత వారం ఎలా ఉందో పరిస్థితులు మేము సమీక్షించుకున్నప్పుడు ఈ మరి యొక్క అక్రమ వధశాలను మేము ఈరోజు గుర్తించడం జరిగింది. ఈ వధశాలలో కరణ్ లాల్ అనే వ్యాపారికి మేము ₹1,00,000 వరకు జరిమానా విధించి ఇది మొదటి హెచ్చరికగా భావించి మళ్ళొకసారి ఇక్కడ ఇట్లాంటివి కూడా అక్రమ వధశాల నిర్వహించవద్దని, ఒకవేళ నిర్వహిస్తే వాళ్ళ మీద ఎనిమల్ క్రుయాలిటీ ప్రకారం అక్రమంగా మీరు వధిస్తున్నారు కాబట్టి దాని ప్రకారం కేసులు కూడా పెడతామని హెచ్చరికతో ₹1,00,000 జరిమానాతో వదిలిపెట్టడం జరిగింది. ఏమైనా ఇంటి బ్లాక్ పక్కల నుంచి మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి వచ్చే వ్యర్థాలన్నీ కూడా మన డ్రైనేజీ పైప్ లైన్కే కలుపుతున్నారు. ఇది మాంసం నుంచి వచ్చే వాటిలో విధమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మన సీవేజ్ వాటర్తో కలిపిపోయి అక్కడ నుంచి ఉన్న అంత కసరు అట్లాంటి పదార్థాలన్నీ కూడా అందులో ఉండడం, మున్సిపాలిటీ సిబ్బందికి కూడా చాలా ఇబ్బంది జరగడం, చుట్టూన్న గృహస్థులకు కూడా ఇది ఎప్పటి నుంచో వాసనలు అవి వాళ్ళు వచ్చిన కంప్లైంట్ కూడా ఇస్తున్నారు. మేము రేపటి నుంచి ఇది వాళ్ళకు మొదటి హెచ్చరిక పెట్టినాం. వాళ్ళు ఎవరు కూడా ఇది తర్వాత రేపటి నుంచి ఇది కంటిన్యూ చేయొద్దు. కంటిన్యూ చేస్తే రేపు కేసులు అనేది మేము బుక్ చేయడం జరుగుతుంది. మేము ఇది స్లాటర్ హౌస్ నిర్వహిస్తున్నారు. ఇందులో మేము 4 మేకలు కట్ చేసినట్టుగా వాటి కలేబరాలు మాకు దొరికినవి, కానీ బాడీ దొరకలేదు. ఒక బాడీని మేము తీసుకోవడం జరిగింది. మిగతా వాటి స్కిన్ వంటివి ఒక 4 వరకు మేము గుర్తించడం జరిగింది. ఇందులో 40 మేకలు ఉన్నవి, అవి ఇంకా కట్ చేయలేదు, అది కాలేదు. వాటిని కూడా మేము వాళ్ళు రైతుల దగ్గర నుంచి తెచ్చుకుంటున్నామని చెప్తున్నారు. కాబట్టి మొదటి హెచ్చరికగా మేము ₹1,00,000 జరిమానా విధించి ఆ మేకలు కూడా వాళ్ళకి తిరిగి ఇవ్వడం జరిగింది.